Subscribe to Color Frames. టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన యువి ఆ తర్వాత కొన్ని లీగుల్లో పాల్గొన్నాడు. అయితే అభిమానుల కోరిక మేరకు యువరాజ్ మరోసారి బ్యాట్ పట్టబోతున్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ద్వారా ఈ తరం క్రికెట్ అభిమానులకు యువరాజ్ సింగ్ బ్యాటింగ్ పవర్ చూసే అవకాశం దక్కుతోంది. ఎందుకంటే యువి గొప్పతనం గురించి 90s కిడ్స్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. యువి పేరు చెబితే ఎవరికైనా 2007 T20 ప్రపంచ కప్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 సిక్సర్లు బాది T20 క్రికెట్ కి ల్యాండ్ మార్క్ సెట్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ తో యువరాజ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంత కోపం ఉన్నా మైదానంలో చూపించకుండా బ్యాట్ తోనే సమాధానం చెప్పే ఆ యాటిట్యూడ్ అంటే ఫ్యాన్స్ కు కూడా చాలా ఇష్టం. ఆ ఏడాది T20 ప్రపంచ కప్ భారత్ గెలవడంలో యువరాజ్ దే కీ రోల్. 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు యువరాజ్ మరోసారి బ్యాట్ పట్టుకోనుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోషల్ మీడియా వేదికగా యువీకి ఘనంగా వెల్కమ్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్ జట్టు తరఫున యువరాజ్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ లీగ్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు జరుగుతుంది. యువరాజ్ సింగ్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ జేపీ డుమిని కూడా ఈ లీగ్ లో పాల్గొంటాడు. అతను దక్షిణాఫ్రికా మాస్టర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. శ్రీలంక మాజీ బ్యాట్స్మెన్ ఉపుల్ తరంగా కూడా శ్రీలంక మాస్టర్స్ తరఫున ఈ లీగ్ లో కనిపించబోతున్నాడు. ఇండియా మాస్టర్స్ జట్టులో యువీతో పాటు జట్టులో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర, వెస్టిండీస్ కు చెందిన బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కాలిస్, ఇంగ్లాండ్ కు చెందిన ఇయాన్ మోర్గాన్ కూడా ఈ లీగ్ లో పాల్గొంటారు. ఇండియా మాస్టర్ లీగ్ 3 వేర్వేరు నగరాల్లో జరుగుతోంది. ఈ లీగ్ మ్యాచ్లు నేవీ ముంబై, రాజ్కోట్ మరియు రాయ్పూర్లలో జరుగుతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.